బాబాని కలిసే ముందు వరకు మేము మీలాగే సాధారణ జీవితాన్ని గడిపేవాళ్ళం. కుటుంబం, పిల్లలు, బిజినెస్, డబ్బు అని అనవసరమైన వాటిని నెత్తిమీద వేసుకుని తిరిగాం. ప్రశాంతంగా బ్రతకడానికి డబ్బు అక్కర్లేదు, కుటుంబం అక్కర్లేదు, బాబా గారి ఆశీర్వాదం ఉంటే చాలని తెలుసుకున్నాం. ఇప్పుడు మనం అంతా దేవుడితోనే ఉన్నాం. మెంటలా నీకు? కుటుంబాన్ని నడి రోడ్లో వదిలేసి ఆశ్రమంలో వచ్చి చేరడం ఆధ్యాత్మిక సేవ? అలా చెప్పే వీడు నీకు దేవుడా? మన సోమేశ్వరరావు వాళ్ళ వదలండ్రా. ఏయ్, వదలండి వదలండి వదలండి. అతను మన సోమేశ్వరరావు వాళ్ళ అబ్బాయి. బాబు, నీ స్థానంలోంచి చూస్తే నువ్వన్న దాంట్లో ఏ తప్పు లేదు. ఏం కావాలి నీకు? మా నాన్న కావాలి. మా ఊళ్ళో వాళ్ళని మోసం చేసి మా స్థలాలన్నీ ఆక్రమిస్తున్నావుగా. నువ్వు మా ఊరు వదిలి వెళ్ళిపోవాలి. అమ్మా క్షమించమ్మా, క్షమించమ్మా, క్షమించు. ఈ బిడ్డను క్షమించు తల్లి, క్షమించు. ఒకప్పుడు దేవుడు ఎదురు పడితే తమను తాము మరచి 2 చేతులెత్తి మొక్కేవారు. ఇప్పుడు దేవుడే మీ ముందుంటే నిలబెట్టి ప్రశ్నిస్తున్నారు. కలికాలం. సరే, నన్ను దేవుడు కాదంటున్నావా, లేక దేవుడే లేడంటున్నావా? దేవుడున్నాడు, కానీ నువ్వు దేవుడు కాదు. మరైతే దేవుడెవరు? నువ్వే చెప్పు, చెప్పు 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 చెప్పమ్మా. ఆవిడొక అమ్మాయి. నీలా కాదు, చాలా అందంగా ఉంటారు. తమ్ముడు, 4 ఏళ్ల పిల్లాడికి బొమ్మే దైవం, 13 ఏళ్ల కుర్రాడికి వాడి ఫ్రెండ్సే దైవం. ఈడొచ్చిన అబ్బాయికి కనిపించిన ప్రతి అమ్మాయి దేవతలాగే కనబడుతుంది. ఏంటి, కరెక్టే కదా? ఓకే ఓకే ఓకే. సరే అమ్మా, సరే. దైవం ఒక అమ్మాయి చాలా అందంగా ఉంటుందంటున్నావు. నువ్వొక్కడివే దర్శించుకుంటే ఎలా? నేను కూడా చూడాలి కదా. పిలు పిలు పిలు. సోమేశ్వరరావు, మీ అబ్బాయికి చెప్పి ఆ దైవాన్ని పిలవమను. పిలుస్తాను. పిలు. చూస్తావా? जाने दो ना, जाने जाने दो ना, मुझे तो जाने दो ना, जाने दो ना, मुझे तो जाने दो ना, जाने जाने दो ना, मुझे तो जाने दो ना. ఎక్కడయ్యా? ఇక్కడిక్కడ లేదుగా. సో దేవుణ్ణి రప్పించాలంటే మంత్రాలు, యాగాలు, పూజలు ఇవేమీ అక్కర్లేదు. ఇలా పాట పాడితే సరిపోతుంది. జానేదోనా, జానే జానేదోనా, ముజేతో జానేదోనా. చూడో బా. పిలుస్తుంటే పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నావేంటి? మా నాన్న బాబా గారితోనే ఉన్నాడని మీకు ముందే తెలుసు కదా. మా అమ్మ, మా తాతయ్య, మా కుటుంబమే ఆయన వెతుకుతున్నామని మీకు ముందే తెలుసు కదా. మా అమ్మని అవమానించారు, అప్పుడు రాలేదు. నేను పిలిచినప్పుడు రాలేదు. ఇప్పుడు ఎందుకు వచ్చారు? నేను రానని నీకు తెలుసుగా. అవును, బాగా తెలుసు. ప్రాబ్లం నాది, మీది కాదు కదా. ఏ దేవుడు మనిషికి ప్రాబ్లం అంటే వెంటనే వచ్చారు. నేను ఎన్నో సినిమాలు చూశాను. దైవం వస్తుంది, నీకేం వరం కావాలో కోరుకో అని ఇచ్చి వెళ్ళిపోతుంది. కానీ నాకు తగిలే దైవం గుడిని ఫేమస్ చేయి, హిమాలయాన్ని జరుపు, ఇండియాని మార్చు అని రావు రమేష్ లాగా తెగ నీతులు చెప్పే దైవం. ఎప్పుడు తినడమేనా? కోపంలో మాట్లాడుతున్నావు. అవును, కోపంలోనే మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఇంటికి వెళ్తే మా అమ్మ అడుగుతుంది నాన్న ఎక్కడ్రా అని. నేను ఆవిడకి ఏ సమాధానం చెప్పాలి? నేనొచ్చి మాట్లాడతాను. మా ఇంటికి వస్తారా? వచ్చారా? రమ్మను, లోపలికి రమ్మను. ఎందుకురా బయట వదిలేసి వచ్చావు? ఏమండి, లోపలికి రండి. మావయ్య, మీ అబ్బాయి వచ్చాడు చూడండి. ఏమండి? అమ్మా రాలేదమ్మా.
రాలేదంటే ఇప్పుడు రాలేదా? సాయంత్రం వస్తారా లేకపోతే రేపు వస్తారా? సాయంత్రం అక్కడ పూజ ఉంటుంది కదా, ఎప్పుడు వస్తారంట్రా? ఆయన రారమ్మా. ఏమంటున్నావురా? రే బాబాతో చెప్తే చాలరా, వెంటనే పంపించేస్తారా? ఆ బాబా ఒక ఫ్రాడ్ మా. అయ్యో రే, దేవుడ్రా, ఎక్కడో ఉన్న నాన్నని ఆయనే కదా తీసుకొచ్చారు. అమ్మా. అడవిలో ఉండే చోటుకి ఎంత మంది వచ్చారో చూసావా? ఆయనే మన కుల దైవం, ఇక మీదట ఆయనే మన కుల దైవం. మా బాబా ఒక ఫ్రాడ్ మా. నేను చెప్పేది ఒక నిమిషం జాగ్రత్తగా వినండి. మన కులదైవం ఉంది కదా, అవును, భగవతి బాబా. ఒక్క గుద్దు గుద్దారంటే చస్తావు. మనందరం ముక్కుపుడు అమ్మవారి గుడికి వెళ్ళాం కదా, అవును, అప్పుడు నేను అమ్మవారిని చూశాను. మేం కూడా చూసాం కదా. మీరు విగ్రహాన్ని చూశారు, నేను అమ్మవారిని డైరెక్ట్ గా చూశానమ్మా. ఓ నేను అమ్మవారితో మాట్లాడాను. ఓ ఆవిడ గుడిని ఫేమస్ చేయమని నన్ను అడిగారు. ఓ ఇప్పుడు అమ్మవారు మన ఇంట్లోనే ఉన్నారు. అయితే నేను చెప్పేది ఇలాగేనమ్మా. మీరు ఎవరు మీ నమ్మ. అన్నయ్య కొన్ని రోజులుగా నా బుర్ర తింటున్నాడు అనుకో. అమ్మూరు అక్కడ కనిపిస్తుంది ఇక్కడ కనిపిస్తుంది అంటాడే. రే నిజంగానే అక్కడ ఆ రోజు ఏదిరా అమ్మవారు. నిజం? ఇప్పుడు కావాలంటే చూడండి, అక్కడ అమ్మూరు కనిపిస్తుంది అంటాడు. ఎవరా అమ్మాయి? అమ్మా ఎవరున్నారమ్మా అక్కడ? అదిగో అక్కడ చూడు, ఉన్న అక్కడ అమ్మవారు కూర్చొని నీకు కనిపించట్లా? ఎక్కడ కనిపిస్తుంది? రే, అక్కడ కూర్చొని కదరా. ఇప్పుడు అర్థమైందిరా నాకు. ఫ్యామిలీ మొత్తం కలిసి నన్ను పిచ్చోడిని చేసి నా దగ్గర తీసుకున్న అప్పు ఎక్కడదామని ప్లాన్ చేస్తున్నారు కదా. ఏం నా కాదురా. పెళ్ళాన్ని తీసుకొస్తాను, మర్యాదగా నా డబ్బు నాకు ఇవ్వకపోతే అప్పుడు ఉంటుంది మీకు. ఏమైంది వీడికి? వీడి కళ్ళకేదో ప్రాబ్లం వచ్చినట్టుంది. ఎవర్రా అది? అమ్మా, ఆవిడే మన కులదేవత ముక్కుపుడు కమ్మోరు. రే, నీకు ఈ జన్మలో అమ్మ పెళ్లి చేయలేదని దారిలో పోయి అమ్మాయిని లేపుకొచ్చేసావారా? అమ్మా. అచ్చిచ్చి, నీ పర్సనాలిటీ ఏమిటి, అమ్మాయి పర్సనాలిటీ ఏమిటి? నీ అందం కలర్ ముందు ఆ అమ్మాయి కొంచెం తక్కువే. అమ్మా, వినపడుతుంది అలా మాట్లాడు. వింటే విన్నే, నిజమే కదా చెప్తున్నాను. నువ్వు నా బంగారు కొండవు కదరా. సారీ సారీ. ఏయ్, ఆ అమ్మాయి చెవులకు పెట్టుకున్న ఆ బంగారు జుంకాలతోనే మీ ముగ్గురు పెళ్లిళ్ళు బ్రహ్మాండంగా చేస్తాను. ఆ మెళ్ళ చూసావా, 3 వరుసల చెయ్యిను. పెద్ద డబ్బున్న అమ్మాయిని పట్టేవరా నువ్వు? అటు చూడరా, ఒక టైపులో చూస్తుంది, మొహం వెలిగిపోతుంది, పెద్ద చంద్రముఖి ఎరగొట్టుంది. అమ్మా, మన కులదేవత ముక్కుపుడు కమ్మోరు. 3 ముక్కు పుడకలుంటే ముక్కు పుడక అమ్మవారు అయిపోతుందా? నువ్వు ఉండరా, నువ్వు కామ్గా ఉండరా. అమ్మా, కామెడీ చేయకుండా చెప్పేది విను. ఏంట్రా అమ్మా, అలా ఈవిడమ్మా మన చూస్తుంది? కులదేవత. మీరెవరు నమ్మట్లేదు కదా. ఆహా, మీకు కావాలంటే ఏదైనా అడగండి, నేను ఇస్తాను. మా తాతలు కొత్త బంగారం, మా వాకిట్లో స్విమ్మింగ్ పూల్, ఫౌంటైన్, పెద్ద కారు, చూసుకోవడానికి వాచ్మెన్ ఉండాలి. ఇంట్లో పెద్ద టీవీ, వాషింగ్ మెషిన్, ఏసీ, ఓవెన్, సోఫా, పెద్ద ఫ్రిడ్జ్ ఉండాలి. మా ఊళ్ళో నలుగురు ఇళ్ళ ట్యాక్స్తో పక్కకి వాళ్ళు ఏ డబ్బు రాకుండా మేము తరతరాలుగా ధనవంతులై ఉండాలి. సూపర్ 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 అమ్మా, కుమ్మేశారు. అందరం కలిసే అన్ని సినిమాలు చూస్తాం. ఓ ఏం పర్లా. అవును, కలిసే చూస్తాం. ఎక్కడెవరో వస్తున్నారు. సిబిఐ వాళ్ళ. సిబిఐ కాదమ్మా, నేను మన నైబర్ శివ ఫ్రమ్ బెల్జియం. ఏంటిది బ్యాగ్ లో? 10 lakhs హ్యాండ్ లోన్ అడిగాను, 50 లక్షలు ఇచ్చేశారు. అదే తిరిగిద్దామని వచ్చాను. అమ్మో, 50 లక్షలు ఇచ్చేసావా? అయ్యో, ఇంకెప్పుడు? 5 లక్షలు 50 లక్షలు. ఓకే, సీ యూ, బై బై. Ladies and gentlemen, attention please. Welcome on board to my flight. వెళ్ళండి వెళ్ళండి మై డియర్ మెంటల్ ఫ్యామిలీ, నాకు ఇలాగే జరిగింది. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. క్యా సాబ్? నాకు అన్ని చేజారిపోయినా బాధ కలగలేదురా, కానీ నిన్ను నేపాలీస్ అని నమ్మించారే. ఓ, ఇదిగో నీ శాలరీ 50 లక్షలు. సలాం సాబ్. ఎంత పెద్ద ఇల్లు, అక్కడ చూడు, ఎంత పెద్ద టీవీ చూడు. పోవే ఉద్దామృతం. నమ్మితే పోతాయి, నమ్మితే పోతాయి, నమ్మితే పోతాయి. ఇప్పుడు మీరందరూ నమ్ముతారా? నమ్మలేదని చెప్పండి, నమ్మలేదని చెప్పండి, నమ్మలేదని చెప్పండి, నమ్మలేదని చెప్పండి అమ్మా, నమ్మలేదు. మేము నమ్ముతున్నాం. అయ్యో, ఎక్కడ్రా, ఏమైందిరా? బంగ్లాలో ఉండే ఇల్లు పాతిలు అయిపోయింది విట్రా. నా చుడిదార బంగారు నగలు ఎక్కడ పోయిందిరా? ఎక్కడా బంగారం? ఎక్కడ? అమ్మా, ఎన్నిసార్లు చెప్పాను నమ్మొద్దు నమ్మొద్దు అని, విన్నావా? నమ్మితే అన్ని పోతాయమ్మా. బంగారం నువ్వు చెప్తే నేను వినలేదు కదరా. ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు అర్థమైందా? అర్థమైందిరా. ఇచ్చినట్టే ఇచ్చి టక్కుమని లాక్కున్నావు కదమ్మా. మీరు నమ్మలేదు, వచ్చే అదే డైలాగ్. నమ్మారు,
పోయాయి. సాంబ్రాణి బాలేనట్టుంది. కొబ్బరి అవు అవు అని కొరుక్కు తినాలి. తినమ్మా. ఆ, ఏం చేయబోతున్నారు? పాలాభిషేకం. నాకా? అవునమ్మా, నువ్వే కదా అమ్మోరు. అయ్యో, కొత్త చీర. ఆ, రేపు చేయండి. మీరు అమ్మవారే కదా, మీ పవర్ యూజ్ చేసి విజయమాల్య అప్పు తీరుస్తారా? ఆ? అదే 6,000 కోట్ల అప్పు తీసుకుని ఫారెన్ చెక్కేశాడు కదా, ఆయన అప్పు తీర్చారంటే మళ్ళీ ఎయిర్వేస్ ఓపెన్ చేస్తారు. చాలా మంది ఎయిర్ హోస్టెస్ కి జాబ్ దొరుకుతుంది. ఆ జాబ్ వస్తేనే కదా నేను ఇక్కడి నుంచి వెళ్ళగలను. ఇల్లా ఇది ఎప్పుడెప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోదామా అనుంది. అప్పుడు నీకు మీ నాన్నకి తేడా ఏముంది?